పూలు అడగగానే ఆలోచించకుండా వెళ్ళిపోతావా? ఒకవేళ చందమామని అడిగాననుకో అప్పుడేం చేస్తావు? తెచ్చిస్తావా? బావా బావా నా కోసం ఏం తెచ్చావు బావా? తీయనైనా తేనె తీసుకొచ్చా. నాకంటే తీయగా ఉంటుందా? ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. అయితే టేస్ట్ చేద్దాం. ఈ పర్మిషన్ కోసమే 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను వసు. తేనె టేస్ట్ చేయడం కోసం నన్ను పర్మిషన్ అడుగుతావా? వద్దా? అక్క అక్క బాబు ఎంటికలు కుట్టాయంట అక్క, హాస్పిటల్లో జాయిన్ చేశారక్క. ఎక్కడ? ఏ హాస్పిటల్? బావా 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 నొప్పిగా ఉందా బావా? అవును వసు. సారీ బావా. సారీయా? తప్పు చేస్తే సారీ చెప్పడం, ఒప్పు చేస్తే థ్యాంక్స్ చెప్పడం బయట వాళ్ళ రిలేషన్ మనది, బావా మరదల రిలేషన్ మనది. నొప్పిగా ఉందా బావా? తేనెటీగలు కుడితే తీయగా ఉంటుందా? నీ నొప్పి పోయేలా అయితే ఓ పని చేయనా? ఏం చేస్తావు? సిస్టర్ ఇంజెక్షన్ రెడీనా? రెడీ సార్. ఓ ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది. ఇంక మన మందులు ఏం పని చేస్తాయి? తీసుకో అమ్మాయి. టానిక్ ఏమైనా పోస్తున్నారా? చూడు ప్లీజ్ స్వామి, చేస్తావు కదా. థ్యాంక్ యూ స్వామి. బాగయ్యాక ఇద్దరం వచ్చి మొక్కు చెల్లిస్తాం స్వామి. అసలు నీ కష్టాలని దేవుడికి చెప్పుకోవడం కాదు, హాస్పిటల్లో ఏంటి, మా బావ కోసమే కదా ఇదంతా చేస్తున్నది, దేవుడికి చెప్పకూడదు. బాగా నడుపుతామంట. ఏంటి ఒకసారి నడుపు చూద్దాం. నేను ఫ్యాక్షనిస్ట్ ఏంటన్నా, కోన్ని కోస్తుంటే కూడా కళ్ళు తిరిగి పడిపోతానన్నా. నేను నా భార్యకు ఫ్యాక్షనిస్ట్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానన్నా. నేను ఫ్యాక్షనిస్ట్ కాదని తెలిస్తే నన్ను నరికేసి తను బీహార్ వెళ్ళిపోతాదన్నా. సంసారం నిలబెట్టుకోవడానికి చిన్న అబద్ధం చెప్పానన్నా. ఈ సంసారం నిలబెట్టుకోవడానికి మాడోళ్లతో ఆటలాడతావురా నువ్వు? దయచేసి నన్ను క్షమించి వదిలేయన్నా. క్షమించాను పోరా. ఏమబ్బే బొమ్మంటే వెనక్కి తిరుగుతావేంటి? రాయలసీమలో వెన్ను చూపితే నరకరంట కదన్నా, అందుకు వెన్ను చూపిన నీలా భయపడిన వాడిని కూడా ఎప్పుడు ఏం చేయను పో. అరే జమిని, వీడి కాలనీలో ఇలాంటి పిచ్చి పనులు ఏమన్నా చేస్తే కాలో తీసేయండి రా వీడిది. అలాగే అన్న. నైట్ ఒక అమ్మాయి నిన్న 4 hours వర్కౌట్ అది జరిగింది. వాడేంట్రా మన జూనియర్ గాడు? వాడేంట్రా మన ముందు అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడు? చాలా షేమ్ గా ఉందిరా. పిలువురా వాడిని. అరే రెడ్డి, వాడిని ఏదో చేద్దాం రా. బావా కాలేజ్ రేయ్, నువ్వే పిలువు. రేయ్ రామ్, చేస్తావు కదా? ఇట్రా. మాట తప్పవు కదా? అన్న పిలుస్తుండ్రా. రేయ్, జూనియర్ అయి ఉండి అమ్మాయిని తీసుకుని తిరుగుతావురా మా ముందే. సిగ్గులేదురా సీనియర్ నేను చెప్పుకోవడానికి? అమ్మాయిల్ని పడేయాలంటే సీనియారిటీ కాదురా, సిన్సియారిటీ ఉండాలి. ఆ లాజిక్ కూడా తెలియదురా మీకు? వాళ్ళతో మనకి నిన్ను ఒకటి మా బావతో గొడవ పడ్డందుకు, ఒకటి నా చేయి పట్టుకున్నందుకు. చెప్పు దెబ్బలు కొడుతుంటే చెంపలు చూయించడానికి గాంధీవాదులు మేం కాదు. మేము ఈ కాలేజ్ లో గుండాలంటూ ఉంటే అది మేమే. మా గుండాగిరి అంటే ఏంటో చూడాలనుకుంటున్నారా మీరు? గుండాగిరి దాదాగిరి అన్నావంటే కొయ్యి తీసి పాతేస్తా. చెప్పు దెబ్బలు చాలా. ఇంకా ఏమైనా కావాలా?
వద్దనా ప్లీజ్ అన్న, మీరు క్యారీ అన్న ప్లీజ్ అన్న, మీ పని చూసుకోండి. వాళ్ళతో ఎందుకురా రాము గొడవ? ఇప్పటి నుంచి కాలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తాను. ఈ రోజు నుంచి మా టార్గెట్ నువ్వే. ఏయ్ ఏం నీ చెత్త తీసుకొచ్చి నా ఇంటి ముందు వేస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రోజు రోజుకి నీ బిల్డప్ బాగా ఎక్కువైపోతుంది. ఏంటి రోజు రోజుకి ఊరుకుంటే నీ బిల్డప్ బాగా ఎక్కువైపోతుంది. ఏంటి నా మొగుడు ఎవరో తెలుసా మీకు? భయంకరేశ్వర్ రెడ్డి. నాది మొగుడు మీది అందరూ తలలు తీస్తాయి. ఎవరికి చెప్తున్నావే నీ మొగుడు నీ బిల్డప్ లో నీ భయంకరు వాడి పంచర్లు? చూడవే నీ భయంకరేశ్వర్ రెడ్డిని, వాడు వాడి పంచర్లు. పంచర్లు వేస్తున్నావారా? పంచర్లు ఒరేయ్ భయంకరేశ్వర్ రెడ్డి. భయంకరేశ్వర్ రెడ్డి నీ పల్లాయన పేరులో డబ్బిలా నిన్ను. నీ పేరేం పేరు? భయంకరేశ్వర్ రెడ్డి. పేరుకు మీసం ఒకటి. ఆ ఉంగరాలు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? నిన్ను ఊరికే వదిలేనురా? చావు. చంపేసా. కట్టేది 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 ఇడుకో కట్టి కట్టేది నిన్ను. నేను చెప్తా. నా పేరు గిల్లీదేవి. మా అయ్య రాజాబయ్య ఫ్రమ్ బిహారీ. వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నీ పేరేమిటి బాబు? వీడి పేరు భయంకరేశ్వర్ రెడ్డి అంట. అవును, నేను అడుగుతాను. మీ అయ్యా హరివీర భయంకరేశ్వర రెడ్డేనా? అవును సార్. బాబు ఎన్నాళ్ళకి చూశాను బాబు మిమ్మల్ని. అసలు మీ నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో పౌరుష ప్రతీకారాలకు నిలయమైన ఈ రాయలసీమలో పేరు మోసిన ఫ్రాక్షన్ గ్రామం కొడకాండ్లపల్లి. ఆ ఊరికి దూకమేడు దూరంలో ఉన్నదే తెగనరుకుడు వీధిలో హరివీర భయంకరేశ్వర రెడ్డి పేరు చెబితే ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు, పేపర్లు చాలవు రాయాలంటే. మచ్చుకి ఆయన పౌరుష ప్రతీకారాల్లో ఒక్క ఎపిసోడ్ చూపిస్తాను.